ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. బేసిక్ గా మనకి రైలు ప్రయాణాలు అంటే అదొక మధురానుభూతి. ఇండియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడున్న రైల్వే లైన్స్ అన్ని మనవి కాకపోయినా బాగా ఓన్ చేసుకున్నాం మనం. ఈ వందే భారత్లు అవన్నీ పక్కన పెట్టేస్తే జనరల్ కంపార్ట్మెంట్, ఏసీ, ఈ స్లీపర్ ఇట్లలో సాధారణంగా ఓవర్ నైట్ ప్రయాణం చేసేవాళ్ళు, కనీసం అట్లీస్ట్ కొన్ని గంటలు ప్రయాణం చేసేవాళ్ళు, ఫుడ్ లేకుండా మాత్రం ఆ ప్రయాణం అసలు పూర్తవ్వదనే ఫీలింగ్ మనలో ఉంటుంది. బేసిక్గా ఇంట్లో నుంచి కొంచెం ఎవరైనా కట్టించుకొని వెళ్తారు, లేదు అనుకుంటే వేడివేడి కావాలనుకుంటే ఆ స్టేషన్లో ఈ స్టేషన్ దగ్గర ఆగినప్పుడు హాల్టింగ్ ఉన్నప్పుడు తింటారు, లేదా లోపలికి వచ్చినప్పుడు కూడా కొన్ని తినుబండారాలు తింటారు. ఇంతవరకు బాగానే ఉంది. అప్పటి వరకు అవైలబిలిటీలో ఉండే ఫుడ్స్ కూడా పీపుల్ విల్ ఎంజాయ్. రీసెంట్లీ మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ ఏం చేసిందంటే, రైలు కంపార్ట్మెంట్ బోగీలో ఇప్పుడు మనకి ఛార్జింగ్ కోసం ప్లగ్స్ ఉంటాయి కదా, అవి లో వోల్టేజ్ ఉంటుంది. దాంట్లో మనం ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఛార్జింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దానికి ఈవిడ ఒక పవర్ కెటిల్ పెట్టింది. ఇది మన వేడి నీళ్ళు హాట్ వాటర్ చేసుకునే కెటిల్ ఉంటుంది కదా, ఆ హీటర్ పెట్టి దాంట్లో మ్యాగీ వండుతా చాలా ఎంజాయ్ చేస్తా వీడియో తీసుకుంది. అది ఇప్పుడు నెట్లో బాగా వైరల్ అవుతుంది. దీన్ని చాలామంది సెంట్రల్ రైల్వేకి ట్యాగ్ చేస్తా మీరు తగిన చర్యలు తీసుకోండి అంటున్నారు. ఇది ఎట్లా ఉంటుందంటే, చర్యలు తీసుకోకపోయినా మనకే లాస్. చర్యలు తీసుకోవాలన్న డిమాండ్తో ఏమవుతుందంటే, నీకు ఆ ఛార్జింగ్ ప్లగ్లన్నీ మూసేస్తారు. ఇక మీదట ట్రైన్లో ఛార్జింగ్ ప్లగ్స్ ఉండవు అంటే, ఉంటే మీరు మిస్యూజ్ చేస్తున్నారు కదా. ప్రతి ప్లగ్ని ఎవడ పట్టించుకుంటాడు చెప్పండి. అప్పట్లో అంటారా, పాత రోజుల్లో కొంతమంది సరదాకి అది ఆ చైన్ లాగేవాళ్ళు, తర్వాత దానికి ఫైన్ అని పెట్టేసేసరికి నోబడీ ఈజ్ టచింగ్. ఇట్లా కాకుండా ఇంకేదైనా సిస్టమ్ ఉంటే బాగుండు. దానికి అదేదో వాళ్ళు చూడాలి, లేదా పర్టికులర్గా ఒకచోటే ఛార్జింగ్ పాయింట్ పెట్టి దాన్ని అంటే భోగికి ఓ దగ్గర పెట్టేసి కాసేపు వాడు అక్కడ కూర్చొని ఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ వాడి సీట్లోకి వెళ్ళే ఇదైనా చేయలేము. అలా కూడా అంతమంది ప్రయాణికులకు వెళ్ళా అందరూ కొట్టుకు చేస్తారు, నాకంటే. మరి ఇట్లా ఉంది చూడు. ఏదన్నా మనకి సోర్స్ ఇస్తే దాన్ని యూటిలైజ్ చేయడం పోయి మిస్యూజ్ చేస్తాం. కంప్లైంట్స్ పెడితే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. అలా అని చెప్పి వదిలేస్తే ప్రాణాలు పోతాయి. అది కూడా మనకే నష్టం. ఇప్పుడు కెటిల్స్ అవి ఎక్కువ పవర్ని లాగే పరికరాలు. అమ్మో, ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, లాంగ్ జర్నీలు ఉన్న వాళ్ళు హీటర్లు పట్టుకెళ్తారు వేడి నీళ్ళ కోసం, పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాలి అని. ఇట్లాంటి తెలివితేటలు ఎలా వస్తాయో, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. దిగిన తర్వాత హోటల్ రూమ్లోనేగా చచ్చేది, అక్కడ చేయరా, లేదా రైల్వే స్టేషన్లో ఎక్కడైనా చేయొచ్చు. ఇంకా ఉంటాయి సోర్సెస్. ట్రైన్లోనే నీకు కావాల్సిన ఘనకార్యాలన్నీ చేయాలి. అండ్ స్మోకర్స్ ఉంటారు, బాత్రూమ్స్కి వెళ్ళి స్మోక్ చేస్తూ ఉంటారు. సరే, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, వీళ్ళు లెట్రిన్ హోల్ నుంచి పడేస్తారు సిగరెట్ని. మీరు లెట్రిన్ హోల్ నుంచి పడేసే సిగరెట్ ట్రైను బస్ అంత ఉండదు, అది పడేసిన వెంటనే మీరు పోతారు అనేది. మీ వెనకాల ఇంకో 20 బోగీలు వస్తూ ఉంటాయి. అది కింద ఓ చిన్న బట్టో లేకపోతే ఇంకేదన్నో, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు ఫ్యూయల్స్ కూడా అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇప్పుడు నీ ముందు ఒక గూడ్స్ ట్రైన్ పోయింది అనుకుందాం, అందులో ఏదో ఫ్యూయల్ క్యారీ చేస్తుంది, అది కొత్త గొప్ప అది పడేసుకుంటూ వెళ్ళింది. మీరు వేసిన దానికి ఆ నిప్పు చెరిగి రైలు అంతా తగలబడిపోతుంది. అందుకని చెప్పేసి స్మోక్ చేయొద్దు అంటారు. ప్రతిసారి అలా అవుతాయా? ఇట్లాంటి చెత్త క్వశ్చన్స్ ఏమి వేయకూడదు. అండ్ ప్రమాదం ప్రతిసారి జరుగుద్దా, ఈ మాత్రం దానికి అంత, ఇలాంటివి ఎవడో ఆలోచించవద్దు. కాకపోతే ఏంటంటే, ఒకసారి ప్రమాదం జరిగితే మనం బయటపడడం చాలా కష్టం తెలుసా. ఒక చిన్న బస్సు తగలబడిపోతూనే కొంతమంది ప్రాణాలు పోయాయి. అండ్ అలాంటిది ఒక ట్రైన్ తగలబడిపోతే, ఇంతకుముందు కూడా చాలా ఘటనలు జరిగాయి అనుకోండి. బట్ ఇప్పుడైనా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ మన జాగ్రత్త మనం ఉండాలి అంటే, చుట్టుపక్కల ఇలాంటి సంఘటనలు ఏమైనా అయినప్పుడు వాళ్ళని ప్రోత్సహించకుండా ఉంటే బెటర్. వాళ్ళు వండుతారు, వాడికి ఏం కర్మ. కావాలంటే నువ్వు ఓపెన్ చేస్తే ఇండక్షన్ స్టవ్ తెచ్చుకొని బిర్యానీలు కూడా వండుకుంటారు. పక్కన ఉన్న మనం వాటిని ఖండించాలి. అమ్మ, ఇలాంటివి ఇక్కడ కుదరవు, మేము టీసీకి చెప్తాం, లేదా రైల్వే కానిస్టేబుల్స్ ఉంటారు వాళ్ళకి చెప్తాం. వాళ్ళకి చెప్పడాల్సిన అవసరం కూడా లేదు. యూ హ్యావ్ రైట్ అంతే. టికెట్ కొనుక్కున్నంత మాత్రాన ఆ సీట్ మాత్రమే వాడిది అంతే తప్పితే, ట్రైన్లో వాడు ఏమైనా చేయొచ్చు అంటే మాత్రం కుదరదు. హీ హ్యాస్ రైట్ టు
ట్రావెల్ అంతే, కానీ ఏదైనా వస్తే కొనుక్కోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, ఫోన్ ఆడుకోవచ్చు, అంతకు మించి చేయరాదు. వాష్రూమ్స్కి వెళ్ళినా వాటర్లు పోయరు, గుట్కాలు నమిలి ఆ బాతుల దగ్గర షింకులలో ఉమ్ముతారు, ఉంటారులే. వీళ్ళందరి గురించి మాట్లాడుకుంటే ఒక రేంజ్. ట్రైన్ ఫ్రస్ట్రేషన్కి ఇంత పెద్ద వీడియో చేసినా సరే సరిపోదు. ఏదేమైనా రీసెంట్గా ఈవిడ చేసిన పని అయితే నెట్టింట్లో బాగా వైరల్ అవుతూ ఉంది. మీరు ఎవరైనా సరే ఈవెన్ ట్రావెలింగ్ బస్సెస్లో అయినా, ట్రైన్స్లో అయినా, ముఖ్యంగా రైళ్లల్లో ఎవరైనా ఇలాంటి చర్యలు తీసుకొచ్చినా, ఈవెన్ లగేజ్ బ్యాగుల్లో కొంతమంది సిలిండర్లు కూడా తరలించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా బెటర్ చెప్పండి, ఎవరంటే దగ్గర వాళ్ళకి చెప్పండి, లేదా మీరన్నా ఖండించండి. బెటర్. థ్యాంక్ యూ సో మచ్.